తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి వేధింపులు, కప్పన్ డిమాండ్ల వల్లే ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వరుసపెట్టి పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని విమర్శించారు. కొత్త పరిశ్రమలు రావడం మాట అటుంచితే ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలు కూడా రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని, అయితే ఆ పెట్టుబడులు ఎక్కడ వచ్చాయో, ఏ పరిశ్రమలు ఏర్పాటయ్యాయో, 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని పుత్తా శివశంకర్ సవాల్ చేశారు. వరుసపెట్టి క్యూ గట్టి జిల్లాల్లో ఉండేటివి నెల్లూరు జిల్లా సంబంధించిన దాంట్లో టాటా పవర్ ఎనర్జీ, టాటా అనేటువంటి సంస్థ మనకు తెలుసు ఎంత విలువలు విశ్వసనీయత ఉంటుందో. అటువంటి కంపెనీ దగ్గర 6,675 కోట్ల పెట్టుబడితో 10 గిగావాట్ల విద్యుత్ సంబంధించిన ప్రాజెక్టులు పెట్టి అంతా ఉంటే 1000 మందికి ప్రత్యక్షంగా, అనుబంధ పరిశ్రమల ద్వారా 1000 మందికి ఉపాధి ఇచ్చే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ నెల్లూరు సంబంధించినటువంటి ఇఫ్కో SEZ లో ఏర్పాటు చేస్తే వీళ్ళ వేధింపులు తట్టుకోలేక, వీళ్ళకు కప్పం కట్టలేక ఆ పరిశ్రమ గత నెలలోనే ఒడిశాకు పారిపోవడం మనం చూసాము. అదే వరుసలో పక్క జిల్లానే తిరుపతి జిల్లా నాయుడుపేట, చాలా ఘనంగా చెప్పుకున్నారు కదా ఇంతని అంతనేసి. ఈ నాయుడుపేటలో తిరుపతి జిల్లా ఉన్నటువంటి వాటిలో వెబ్సోల్ అనేటువంటి మరో విద్యుత్ సంస్థ, వెబ్సోల్ సంస్థ 3,538 కోట్లతో పెట్టుబడులు పెడతామని చెప్పిచ్చేసి అగ్రిమెంట్లు అయిపోయేసి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ బోర్డులో పెట్టి జీవోలు ఇచ్చి వారికి 2,212 కోట్లు సబ్సిడీలు ఇస్తామన్నా కూడా అన్ని ఏర్పాటు చేసి పరిశ్రమ నడిస్తే వీళ్ళు కప్పం కట్టమని ఏదైతే రాయితీలు ఇచ్చామో మొత్తం మాకు కట్టమన్నారా, ఎంత కట్టమన్నారో తెలియదు కానీ వీళ్ళ దెబ్బకి తట్టుకోలేక మేం కప్పం కట్టలేము ప్రభు, మేము వెళ్ళిపోతామని చెప్పి రాత్రికి రాత్రే తట్టా బుట్టా సర్దుకొని పాపం వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోయారు. వీళ్ళు అక్కడైనా పెట్టుకొని మొత్తంగా ఇక్కడ ఉండలేమని చెప్పిచ్చేసి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ పెట్టుబడులన్నీ పెట్టి ఉద్యోగాలు, లక్షలాది ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా పారిశ్రామిక రంగం అభివృద్ధి పరుగులు పరిగెత్తిస్తూ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి మా ప్రభుత్వాన్ని ఇదే తండ్రి కొడుకులు ఎల్లో మీడియా రోజొక్క కథనం రాస్తూ ఈ కంపెనీ పారిపోయింది, ఆ కంపెనీ రాలే, ఈ కంపెనీల గాల్లో బాణాలు వేస్తూ ప్రజల్లో ఒక విష వాతావరణం నింపారు. ఈరోజు రియల్గా ఒక పక్కేమో వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. 23 నెలలైంది, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని. అరే బాబు, ఎక్కడ్రా బాబు ఆ 1000 ఉద్యోగాలు ఎక్కడా, ఆ లక్షల కోట్లు ఎక్కడా? 1000 కాదు కానీ కనీసం 100 కోట్లైనా కూడా చూపించండి. ఏ పరిశ్రమ వస్తా ఉంది, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు, ఏ ప్రాంతంలో ఇచ్చారు, వాళ్ళు అగ్రిమెంట్లు ఏంటివి అనేటువంటిది అడిగితే దానికి మాత్రం ఎక్కడ సమాధానం రాదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అడిగితే ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ కని వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చెప్తే నిజంగా నవ్విపోతారు. 6,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇంతవరకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక. ఎన్ని వచ్చాయి? 6,400 కోట్లు. అందులో 10 ఎన్నో సంస్థలు ఉంటే 2 గ్రౌండింగ్ అయ్యాయి అన్నారు. అంటే ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మొన్నటి వరకు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిపోయాయని. చివరికి ఏమంటారు, మొన్న రీసెంట్ గా ఒక మంత్రి స్థానంలో ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను, ప్రజల ప్రతిష్టను ఇనుమడింపజేయాల్సినటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు రాజకీయాల కోసము అబద్ధాలను ప్రచారం చేయడానికి అమర్ రాజా, ఆయన గల్లా జయదేవ్ వాళ్ళ పార్టీ నాయకుడే కదా, ఆయన తెలంగాణలో పెట్టుబడులు పెట్టారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని చెప్పి ఆయనకి ప్రజలందరూ కూడా క్షమాపణలు చెప్తున్నాడు. ఆయన ఎందుకయ్యా అంటే మా హయాంలో. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తెలగ కళ్యాణ మండపంలో విజయవాడ జాతీయ రాయల్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎరంశెట్టి దేవేంద్ర ఫణికర్ రాయల్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంగవీటి రాధాకృష్ణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, కొత్తపల్లి జానకిరాం తదితరులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రపూర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2026లో
10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన మెరిట్ విద్యార్థులకు విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లను అందజేశారు. విద్యార్థుల ఉన్నత విద్యకు చేయూతనందించడం అభినందనీయమని అతిథులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జీ, రాయల్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి ఎవరైనా ఒక మంచి పని చేస్తే జీవించి ఉన్నా లేకపోతే గుర్తుంటారనడానికి మన చిన్న సత్యాన్ని గారు ఒక నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా నేను అందరికీ కూడా తెలియపరుస్తున్నా. అదేవిధంగా రాయల్స్ క్లబ్ అనేది జనరల్ గా గతంలో ఒక 5-7 సంవత్సరాల ముందు లేదు. మన వాళ్ళు ఇప్పుడు విజయవాడలో ఒక ఆలోచన చేసి వీళ్ళందరూ కూడా మన పెద్దలందరూ కూడా ఆలోచన చేసి మనకంటూ ఒక ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటే ఏదైనా పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ లేకపోతే వేరే విధంగా మన కులపరంగా యాక్టివిటీ చేయాలంటే దానికి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం మంచిదని ఒక మంచి ఆలోచనతో రాయల్స్ క్లబ్ ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ రోజుకి 6 క్లబ్లు ఇప్పటికి 7 క్లబ్లు మనం ఏర్పాటు చేసుకోగలిగాం. ఇది చాలా మంచి పెద్దటి లక్ష్యంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థని సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. దీనిది సంస్థ ఎంత అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా మన సమాజం అంత అభివృద్ధి చెందుతుందనే విషయంలో అతిశయోక్తి లేదు అని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఈ సంస్థలు 7 సంస్థలు వస్తే ఆ 7 కాకుండా 70, 80, 100 ఆ విధంగా పెరిగి ఎక్కువ మంది విద్యార్థులకి మనం సహకారం అందించడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మంది ఈ రోజున మరి 10,000 రూపాయల కాడికి ప్రపూర్ణ ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయలు ఈ రోజున మనం ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చాం. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రుచి లేకుందంటే నేను యాక్సెప్ట్ చేయలేదు. కానీ తర్వాత పెద్దలందరూ కూడా ఈసారి మీరు అధ్యక్షులుగా ఉండండి అని సూచించటం వల్ల పని ఒత్తిడి ఉన్నా సరే నేను యాక్సెప్ట్ చేయటం, మీ ముందుకి రావడం, మీరు డాక్టర్ గారు ఉన్నప్పుడు ఈ క్లబ్కి ఏ ఆదరణ ఇచ్చారో అలాగే ఇప్పుడు కూడా మా కమిటీ వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ సంవత్సరం ముందు మనకి ముఖ్యంగా స్కాలర్షిప్స్ మెరిట్ నుండి పేద విద్యార్థులకు మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. దాన్ని సహకారం చేయాలని, అదే విధంగా ఈ రోజు ఇన్స్టాలేషన్ లో ప్రపూర్ణ ఫౌండేషన్స్ వారు కూడా మంచి సర్వీస్ చేస్తున్నారు. మాకు నిజంగా స్టార్టింగ్ రోజే కొందరికి మన క్లబ్ ద్వారా వారి ప్రపూర్ణ వారి ఫీలింగ్తోటి పేదలకి మనం ఎంతో కొంత అంటే మెరిట్ ఉన్న స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇవ్వడం చాలా గర్వకారణం. నేను మనస్ఫూర్తిగా ఈ పదవిని స్వీకరిస్తున్నాం. లేట్ అవుతూ వచ్చింది కానీ ఇవాళ ఇంతమందికి పిల్లలకి ఒక ప్రోత్సహిస్తూ వాళ్ళందరి భవిష్యత్తులో కూడా అలాగే మంచి చదువులు చదువుకుంటూ మంచి మార్పు రావాలి. ఎందుకంటే ఏది శాశ్వతం ఉన్నా కాకపోయినా సరే చదువు అనేది ఎప్పటికీ శాశ్వతం ఉండే పని భావించారు. కాబట్టి వాళ్ళ అసోసియేషన్స్ కలిసికట్టుగా చేస్తా ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే అందరూ కలిసికట్టుగా ఇలాంటి స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పినప్పుడు కోరుకుంటూ మరొకసారి ఇవాళ నూతన కార్యవర్గం వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఇందాక సుబ్బారెడ్డి గారు నేను ఒక చిన్న మాట మాట్లాడుకుంటాను. సంవత్సరానికి అని చెప్పి ఏర్పాటు చేస్తా ఉన్నారు. 2 సంవత్సరాలకి అని చెప్పుకుంటూ ఈ కమిటీ ఏర్పాటు చేస్తే ఎందుకని చెప్పంటే అన్ని తెలిసే లోపల సంవత్సరంలో పూర్తయిపోతుంది పదవి కాలం. హైదరాబాద్ లోని గచ్చిబౌల్లో విషాదం చోటు చేసుకుంది. అంజయ్య నగర్ లో నిర్మాణంలో ఉన్న ఓ 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్ లో ఈ ప్రమాదం సంభవించింది. మృతులను మధ్యప్రదేశ్ కు చెందిన మోపత్ ఉమేష్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన రమణారెడ్డిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ అక్రమ నిర్మాణంపై పొరుగున ఉన్న అపార్ట్మెంట్ వాసులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అలవరం కోడూరులో నెట్ జీరో విధానాన్ని పరిశీలించిన చంద్రబాబు. పర్యావరణ పరిరక్షణను ఇంటింటి ఉద్యమంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి. విజయనగరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తానని భరోసా. గూడూరు పట్టణంలోని 3వ వార్డులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ప్రజలందరి భాగస్వామ్యం ఉంటేనే పరిశుభ్రత సాధ్యమవుతుందన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. కూటమి నేతల కప్పం డిమాండ్లతో పారిశ్రామిక రంగం కుదేలైందన్న వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. పరిశ్రమలు తరలిపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.